క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని భక్తులకు, విశ్వాస మిత్రులకు, నాయకులకు, యావత్ క్రైస్తవ ప్రపంచానికి ప్రేమపూర్వక వందనాలు. ఈ యొక్క మధ్యాహ్నం దేవుడు మనతో 2 రాజులు 13వ అధ్యాయము ద్వారా మాట్లాడబోతున్నాడు అని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క 2వ రాజులు 13వ అధ్యాయాన్ని మనం తెరిచి ఈ యొక్క వచనాలు 14 నుండి 19 వరకు మనం ధ్యానించవలసిన వారిగా ఉంటున్నాం. యాక్చువల్గా 13వ అధ్యాయం 14 నుంచి 19 వచనాలు మనము ధ్యానించవలసిన వారిగా ఉంటున్నాము. అయితే కొన్ని వచనాలు నేను చదువుతాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా బ్యాలెన్స్ వచనాలన్నీ కూడా చదువుకుని దీనిలో ఉన్నటువంటి మర్మాన్ని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క 18-19 వచనాల్లో బాణములను పట్టుకోమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమన్నప్పుడు అతడు 3 కొట్టి మానెను. అందు నిమిత్తం దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన యెడల సిరియన్లు నాశనం అగు వరకు నీవు వారిని హతం చేసి ఇందువు. అయితే ఇప్పుడు 3 మాత్రమే సిరియన్లను నువ్వు ఓడించదవని చెప్పాను. ప్రియులారా, ఈ యొక్క గ్రంథంలో మనకు ఒక ప్రవక్త కనబడుతున్నాడు. బై నేమ్ ఎలీషా. ఎలియా తర్వాత ఎలీషా వచ్చినట్టుగా మీ అందరికీ తెలుసు. బాగుంది. అట్లాగే రాజు అయిన యెహోయాషు కనబడుతూ ఉన్నాడు. ఇతడు ఇశ్రాయేలుకి రాజు, షోమ్రోను పట్టణానికి రాజు, ఇశ్రాయేలుకి రాజు. ఇక్కడ విషయం ఏంటంటే, అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతను చూసి కన్నీరు విడిచిచు, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతుములను నీవే అని ఏడ్చెను. ఇశ్రాయేలు రాజు ఎలీషా దగ్గరకు వస్తున్నాడు. ఎందుకు వచ్చాడు అంటే, ఎలీషా యొక్క మరణకాలము సమీపించింది. అతడు తీవ్రమైనటువంటి రోగంతో బాధపడుతూ ఉన్నాడు. మరి రోగంతో బాధపడుతున్నాడు కాబట్టి ఇశ్రాయేల్ పక్షాన నుండి ప్రార్థన చేసినటువంటి గొప్ప దైవజనుల్లో ఎలియా తర్వాత ఎలీషా కూడా ఒకడు కాబట్టి అంటున్నాడు కదా, నీవు ఇశ్రాయేలుకు రథము రౌతువు కూడా నీవే, నా తండ్రి నా తండ్రి అని అతను ఏడుస్తున్నాడు. ఇంతవరకు బాగా తెలుసు. ఈ విషయాలన్నీ క్రైస్తవ లోకానికి బాగానే తెలుసు. దీనిలో మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మనం జాగ్రత్తగా వాటిని పరిశీలిస్తే దానిలో అమూల్యమైన విషయాలు మనకు దొరుకుతాయి అన్నమాట. మామూలుగా ఈ 13వ అధ్యాయం 14 నుంచి 19 చదివితే దీనిలో ఏముందండి? ఎలీషా ఉన్నాడు, రాజు ఉన్నాడు. ఇంతకంటే గొప్ప విషయాలు దీంట్లో ఏమున్నాయని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఇక చనిపోబోతున్నటువంటి ఆ యొక్క ఎలీషా రాజుతో పలికినటువంటి మాటలు ఏమిటో అనేది మనం గ్రహించుకోవాలి. 17వ వచనం చూసినప్పుడు తూర్పు వైపున, ఇంకా ముందుకెళ్తే 16వ వచనం, నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేల్ రాజుతో చెప్పగా అతడు తన యొక్క చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్నటువంటి కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పాను. అప్పుడు ఎలీషా అంటున్నాడు, బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేశాను. ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించే బాణము. సిరియనులు నాశనమగునట్లు నీవు అఫేకులో వారిని హతము చేయుదు అని చెప్పాను. ఇక్కడ మనకి విల్లు బాణము కూడా కనబడుతుంది.
రాజు దగ్గర ఏముండాలి? విల్లు బాణములు. విల్లు బాణము దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే యుద్ధం చేయవలసిన ప్రతి ఒక్కడు ఆ రోజుల్లో ఈ విల్లు ఈ బాణము కలిగి ఉండవలసిందే. రథాలు గుర్రాలు మాత్రమే కాకుండా, రౌతులే కాకుండా ఈ యొక్క బాణాలు చాలా ప్రాముఖ్యతను, కత్తులతో పాటు ఖడ్గాలతో పాటు ఈ విల్లు ఈ బాణాలు కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుని ఉన్నాయి. సరే, ఈ రాజుతో ఇక చివరగా చనిపోబోతున్నటువంటి ప్రవక్త ఒక మాట అంటున్నాడు. తూర్పు వైపున కిటికీని తెరిచి బాణాన్ని సంధించు, ఇది యెహోవా రక్షణ బాణం. ఇది మొదటి పార్ట్ అన్నమాట. మీరందరూ జాగ్రత్తగా గమనిస్తే ఇది మొదటి పార్ట్ మాత్రమే. సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి బాణములను పట్టుకొనగా అతడు పట్టుకొనెను. అంతటా మరలా అంటున్నాడు, అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమన్నప్పుడు అతడు ముమ్మూరు కొట్టి మానేను. ఇది సెకండ్ పార్ట్. మొదటి పార్ట్లో ఉన్నటువంటి భాగం ఒక బాణం తీసుకుని తూర్పు వైపున వదలమన్నాడు. ఈ బాణానికి అతడు పెట్టినటువంటి పేరు ఇది యెహోవా రక్షణ బాణం. అవును, తూర్పు వైపునటువంటి కిటికీ తెరిచి బాణాన్ని వేయమంటే ఏమిటి అర్థం? బాణం అనేది దేనికి సాదృశ్యంగా ఉంది? నా ప్రియమైనటువంటి అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెలారా, అన్నయ్యలారా, తండ్రులారా, తల్లులారా, బాణం అనేది ప్రార్థనకి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. మొదటి పార్టు ఒక బాణము తీసుకుని కిటికీలోంచి తూర్పు వైపునటువంటి కిటికీ తెరిచి వేయమన్నాడు. ఈ రోజున నీ హృదయం అనే తలుపు తెరిచి నీ దేవునికి నువ్వు వేయవలసినటువంటి ప్రార్థనా బాణం గురించి ఆలోచించండి బాగా. ఇది నిన్ను రక్షించే బాణం. హల్లెలూయా. ఇది నీ శత్రువుల నుండి నిన్ను రక్షించే బాణమని క్లియర్గా చెప్తుంది. ఇది పై చదివితే ఏదో చిన్న కథలాగా, చిన్నపిల్లలకు చెప్పే కథలా ఉంటుంది. కథలా వింటే అది కథగానే మిగిలిపోతుంది. దీనిలో ఉన్నటువంటి మర్మాన్ని మీరు తెలుసుకోగలిగితే, ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన బైబిల్లో ఇలాగ ఉంది. దీని ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడబోతున్నాడు, మనతో కూడా మాట్లాడతాడు అని మీరు తెలుసుకుంటే మీరు మీ హృదయం అనే తలుపు తెరిచి మీరు కూడా ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన మిమ్మల్ని రక్షించే ప్రార్థన. అంటే మీరు రక్షించబడడానికి మీరు చేయవలసింది ప్రార్థన. ఒక పాపము నుండి మీరు రక్షించబడాలి. మొట్టమొదటి పార్ట్లో పాపము అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రతి మనిషి కూడా పాపము చేసి, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఏం చేసుకున్నారండి? పోగొట్టుకున్నారు. మహిమ పోయింది. దేర్ ఇస్ నో గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద పీపుల్ ఆఫ్, ప్రజల్లో దేవుడు మహిమ లేదు. ఆయనలో మహిమ ఉంది. ఆ మహిమ మనకు రావాలి అంటే నువ్వు రక్షించబడాలి. నువ్వు ఎప్పుడైతే రక్షించబడతావో రక్షణ కిరీటంతో పాటు దేవుడు తన మహిమా కిరీటాన్ని కూడా నీకు ఎక్స్ట్రాగా పెట్టబోతున్నాడు. పెడతారు. మహిమ కావాలా? మహిమ కావాలా? నువ్వు ఆయన మహిమపరచాలా? నువ్వు కీర్తించాలా? కొనియాడాలా? కోపడటం కాదు, దేవుడికి దూరం అవడం కాదు, దేవుడికి దినదినం మరింత దగ్గర అవ్వాలా? శ్రమలు పెరుగుతున్న కొద్దీ నువ్వు దేవుని మరింత సహవాసంలోకి నువ్వు రావాలని ఈ యొక్క మధ్యాహ్నము ప్రభు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ కష్టకాలంలో ఉన్నటువంటి ఎలీషా అతను చెప్పినటువంటి మాటలను బట్టి ఆదరణ పొందేసి ఏదో చిన్న ప్రార్థన చేసేసి అతను పంపించడము, లేకపోతే నాకు అనారోగ్యంగా ఉంది ఎవరైనా వైద్యులు పంపించమని అడగలేదు. కానీ మనం ఆ కోణం కూడా చూడాలి. సాధారణంగా మనం ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే
పండ్లో ఫలమో పట్టుకెళ్తాము. అయ్యో ఇలా జరిగిందేటమ్మా, ఇలా జరుగుతుందని మనం అనుకోలేదు అని 4 మంచి మాటలు చెప్పి వాళ్ళకి ఆదరణ కలిగించి మనం వెళ్ళిపోతాం. అతడు రాజుగారు ప్రవక్తకు ఆదరణ కలిగించాలి యాక్చువల్గా అయితే. ఎందుకంటే రోగి ఎవరు ప్రవక్త. ప్రవక్తను ఏం చేయాలి? ఇప్పుడు ఆదరించాలి, కన్సోల్ చేయాలి. ఎందుకంటే అయ్యో ఇశ్రాయేలుకి నువ్వు మంచి రాజుగా ఉన్నావు, నువ్వు వెళ్ళిపోవడం కొంచెం బాధగా ఉంది అని ఏదో ఈ కన్సోల్ చేయడమే కాకుండా ఈ పార్టే కాకుండా ఇక్కడ సెకండ్ పార్ట్ ఒకటి జరిగింది. ఈ ప్రవక్త అతన్ని కన్సోల్ చేస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. నేను వెళ్ళిపోయినా నువ్వు పొందిన రక్షణ నీకు సహాయంగానే. హల్లెలూయా. అది నేను వెళ్ళిపోవచ్చు కానీ మీకు దేవుని యొక్క సహాయం తోడుగా ఉండాలి. దేవుని యొక్క తోడు మీకు ఎల్లప్పుడూ ఉండాలి. మీ బిడ్డలకు తోడుగా ఉండాలి. మీరు వెళ్ళిపోవచ్చు కానీ మీ బిడ్డలకు కూడా దేవుని తోడు అవసరం అని ఈ మధ్యాహ్నం మీరు ఒక అద్భుతమైనటువంటి ఈ మర్మాన్ని మీరు తెలుసుకోవాలి. నేను ఎవరైనా చచ్చిపోవలసిందయ్యా, అందరూ వెళ్ళిపోవలసిందిగా వెళ్ళిపోతున్నాను. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది, నీ హృదయం అనే కిటికీని తెరిచి నువ్వు తూర్పు వైపు నుండి ఒక బాణాన్ని విసురు. అది యెహోవా రక్షణ బాణము. ఆ రక్షణ అనేది నీ పిల్లలు కూడా పొందాలి. మీరు పొందిన రక్షణ మీతో ఆగిపోకూడదు. మీరు ఎందుకు రక్షణ పొందారు? పాపాలు పోవాలన్న. పాపలంటే మీరు ఒక్కరే పాపలా? ఇంకెవరో పాపులు లేరా? అందరూ పాపలని వాక్యం చెప్తుంది కదా. మరి ఇప్పుడు మీరు బేసిక్గా మీరు తెలుసుకోవాల్సింది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, పోగొట్టుకున్నారు. అందరూ అంటే దాంట్లో మీ కుటుంబస్తులు ఉన్నారా లేదండి? మన పిల్లలు ఉన్నారు, మన కుటుంబస్తులు అందరూ ఉన్నారు. మరి ఈ రక్షణ బాణం వారి చేతుల్లో ఉంటే వారు కూడా తమ విరోధులతో యుద్ధం చేసి నెగ్గగలరు. వారు నెగ్గాలి. సిరియన్ నుండి నిన్ను రక్షించే బాణం. ఈ ప్రార్థన అనే బాణం ఎవరి దగ్గర ఉంటుందో వారికి రోగము నుండి, వ్యాధి నుండి, శోధన నుండి, కష్టం నుండి, ఇబ్బంది నుండి, ఇరుకు నుండి, చీకటి నుండి వారికి విడుదల కలగడానికి అవకాశం ఉంటుందా ఉండదా చెప్పండి? ప్రార్థన ఆలకించువాడా, నా ప్రార్థన ఆలకించుమా, నీ సన్నిధిలో ప్రార్థింతును, నా ప్రార్థన ఆలకించుమా. నీ సన్నిధిలో ఆ బాణము నిన్ను రక్షించే బాణం. ఈ రోజున నిన్ను రక్షించే బాణము దేవుడు నీకు వాక్యాన్ని ఇచ్చాడు. నీ వాక్యమే మనం ఎన్నిసార్లు చెప్పుకున్న ఆ మాట చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు బాణాలు, దేవుడు మనకిచ్చిన బాణాల్లో మరొక బాణం ఏంటంటే వాక్యం అనే బాణం. అందుచేత ప్రతిరోజు వాక్యానికి దగ్గరగా ఉండాలి. వాక్యం చదవడం వచ్చేవాళ్ళు తప్పనిసరిగా వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు వాక్యం చదవాలి. వాక్యం ద్వారా వచ్చే మేలు అది మాటల్లో మనం చెప్పలేము. నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంటే నీకు మేలే జరుగుతుంది. ఖచ్చితంగా మీరు నమ్మాల్సింది. అతడు వదిలేడు. పార్ట్ 1 బాగానే అయింది. ఇక పార్ట్ 2 వచ్చేటప్పటికి నేలకేసి నీ చేతిలో ఉన్నటువంటి బాణాలని కొట్టమని చెప్పాడు. నీ చేతిలో ఏమున్నాయి? బాణాలు ఉన్నాయి. దేనికేసి? నేల. అన్నప్పుడు అతడు 3 సార్లు కొట్టేసి మానేశాడు. ఇతడు ఎన్నిసార్లు చెప్పలేదు, కానీ అతనికి ఒక ఊహ ఉంది. ఎవరికి? ప్రవక్తకి. ఇతడు కనీసం
5-6 సార్లైనా కొడతాడు. నేలకేసి బాణాలు కొట్టడం అంటే నేల మీద పడి మోకాళ్ళ నుండి హల్లెలూయా ఒక బాణము తూర్పు కిటికీలో నుండి బయటికి వెళ్ళాలి. అది నిన్ను రక్షించే బాణం, అది యెహోవా రక్షణ బాణం. ఇప్పుడు నేలకు వేసినటువంటి బాణాలు ఏమిటి? ఇప్పుడు ఎంతమంది నేల మీద పడి నేలకేసి తల కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నారు? ఇప్పుడు ఇండైరెక్ట్గా ఎన్నిసార్లు ప్రార్థన చేయమని దేవుడు కోరుకుంటున్నాడు మీరు ఆలోచించండి, చెప్పండి. 5-6 సార్లు. నువ్వు కనీసం 5-6 సార్లు బాణాలు నేలకేసి కొడతావేమో అని నేను భావించాను, కానీ నువ్వు 3 కొట్టు మానేశావు. సుడిగాలిలో చిక్కుకున్నది నాన్నవా, అందు నిమిత్తమై దైవజనుడు అతని మీద కోపగించి, ఇప్పుడు ఇన్నిసార్లు కనీసం ఇతడు నేలకేసి బాణాలు కొడతాడు అని అతడు ఊహలో ఉన్నట్టే అతడు కొట్టనప్పుడు దైవజనుడికి ఏమొచ్చింది? మరి దేవుడికి కాన్సెప్ట్ ఇదనమాట. కథగా పిల్లలకు చెప్పే కథలా ఉంది ఇది, చందమామ కథలా చెప్పాలంటే. కానీ దీనిలో ఈ లోతైనటువంటి మర్మం దగ్గర మనం వెళ్ళేటప్పటికి దేవుడికి కోపం వచ్చేలాగా మనం ప్రార్థన చేయటం లేదు. ఇదే విచారం చేస్తున్నారు చాలామంది. కష్టకాలాల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, శోధనలో ప్రార్థనకు ఈ రోజున విచారం ఏంటంటే, నేను ఉదయమున 4 గంటలకో లేకపోతే 3:30కో లేకపోతే 4:30కో లేచినప్పుడు మొట్టమొదటి వాక్యాన్ని చూస్తాను. ఏ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడాడో ఆ వాక్యాన్ని ఈ లోకంలో ఉన్నవారు అందరికీ పంపేస్తాను, నాకు తెలిసిన వాళ్ళందరికీ. ఎంతమంది అంటే చెప్పలేదు. నేను ఒక వాక్యం నాకు దేవుడు చూపిస్తాడండి, ఆ వాక్యాన్ని నేను మొత్తం అందరికీ పంపిస్తాను. ఒక బాధ్యతగా నేను చేయవలసింది వాక్యాన్ని పంపించిన వెంటనే కనీసం ఎంత టైం లేకపోయినా వాళ్ళ వాక్యాన్ని చదువుతారు. బైబిల్ని ఎలాగా తెరవరో ఉదయకాలంలో వందనాలు చెప్తాను, ప్రైజ్ ది లార్డ్ అండ్ గుడ్ మార్నింగ్ అని పెడతాను. తిరిగి నాకు ఎవరు రిప్లై పంపించరు. దానికి సమాధానం ఏ ఒక్కరి దగ్గర నుండి రాదు. 99%, 1% వస్తుంది అంతే. 100కు ఒకడు ఎవడం. నేను వందనాలు పెట్టాలా? నేనే వాక్యం పెట్టాలా? వందనాలు నేనే చెప్పాలా? వాక్యం నేను చెప్పాలా? వీళ్ళు ఎప్పుడు నాకు మాట్లాడతారు ఫోన్లో తెలుసండి. జ్వరం వచ్చిందండి, జబ్బు వచ్చిందండి, జారిపోయానండి, జారిపోయిందండి, పడిపోయానండి, పగిలిపోయిందండి. ఎంత విచిత్రం అంటే నాకు ఎలా ఉంటుంది అప్పుడు? మామూలు నాకు ఎలా ఉంటుంది అంటారు? ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు పంపించినా తిరిగి రిప్లై ఇవ్వనటువంటి మనుషులు కష్టకాలంలో మళ్ళీ ఎవరు గుర్తొస్తున్నారు నీకు అంటే? హృదయం ఇప్పుడు కిటికీ తలుపు వేసారా తీసారా? ఇప్పుడు దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, కిటికీ తెరువు, కిటికీ తెరువు, బాణం వదులు. నీ హృదయం అనే తలుపు దేవుడి కొరకు తెరువు. అన్నిటి కొరకు తలుపులు తెరుస్తావు, కానీ దేవుని వాక్యం కొరకు,
దేవుడి మీద ఆశ. నీ శోధనలో దేవుడి దయ కావాలి, నీ ఇబ్బందుల్లో దేవుడి దయ కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి. జనవరి 1కి సంవత్సరం అంతా జరగబోయే ముందుగా నీకు వచ్చేయాలి. ఇది ఎక్కడ చోద్యం? కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా తల్లి? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించదను. నన్ను వెతుకువారు నన్ను ఏం చేస్తారు తెలుసా? కనుగొందురు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దేవుడిని ఎంత వెతికితేనమ్మా మనకి అంతగా దేవుడు దొరుకుతుంది. సరిగ్గా వెతకక ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఉన్నాయో చాలామంది కనుక్కోలేదు చాలా కాలం. ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో ఉన్న సంపద నా దేశంలో ఇంకెక్కడ కూడా లేదట. అంత బంగారం బయటపడింది, అంత లిథియం, అంత హీలియం లాంటి పెద్ద మంచి మంచి మూలకాలు కోట్లు విలువ చేసే మరి పదార్థాలు గనులు బయటపడుతున్నాయి. ఎప్పుడు బయటపడుతున్నాయంటే వాళ్ళు వెతకడం మానకుండా వెతకడం. మీరు ఏమి వెతుకుతున్నారు? మీరు దేవుణ్ణి వెతికితే, దేవుడి దగ్గర వెతికితే చెప్పండి. ఏమండి మీరు దేవుని దగ్గర వెతకడం అంటే ఏం వెతకాలండి? ఒకటి వెతుకుతుంటే ఇంకొకటి దొరుకుతుంది. భూమిలో ఎలా ఉంటుందంటే, భూమిలో ఏదో వెతుకుతాం మనం సరే ఏదో పోగొట్టుకుంటాం, ఇంకోటి దొరుకుతుంది బోనస్గా. నన్ను వెతుకువారు నన్ను కనుగొందురని వాక్యం చెప్తుంది. గొర్రెలకు నేను మంచి కాపరిని. ఎస్, మరి దేవుడు గొర్రెలుగా ఉండవలసిన మనం దేవుని స్వరము ఇప్పుడు వినాలి కదా. ఇప్పుడు చెప్తున్న మాటను ఫాలో అవ్వాలి కదా. దేవుని వెతకడం అంటే క్రిస్మస్కు, లేకపోతే అప్పుడప్పుడు, లేకపోతే ఆదివారం వెతకడం కాదండి. దినమెల్లా నే పాడిన కీర్తించి స్వరం ఎత్తి పాడాల. నేలను కొట్టమన్నప్పుడు అతడు ముమ్మూరు కొట్టి మానెను అనే పదం కూడా ఇంపార్టెంట్. మానుట, మందిరాన్ని రావడానికి మానుట, ప్రార్థన చేయుట మానుట, యుద్ధంలో పాల్గొనటం మానుట, ఆసక్తిని మానుట. ఆసక్తి యందు మాంద్యులుగా కాకుండా ఎలా ఉండకూడదట? మందులుగా ఉండకూడదట. ఆసక్తిని మనం రేపుకోవాలట. ఈ లోకస్తులు ఎవరికీ తెలియని విషయాలు దేవుడికి తెలియజేస్తాడు. యోసేపుకి ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు, ఏ ఒక్కడు కూడా తెలియనటువంటి వాళ్ళందరూ ఒకే తండ్రికి పుట్టారు. కానీ వాళ్ళెవరికీ లేనటువంటి గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దర్శనం, కళలు చెప్పే దర్శన భాగ్యం ఒక్క యోసేపుకి దేవుడు ఇచ్చాడు. ఎవరైతే ఆయన సహవాసంలో ఉంటారో, ఎవరైతే మీరు జాగ్రత్తగానండి, మీరు ఆయన అంటి పెట్టుకుని ఉంటారో అట్లాంటి వారికి దేవుడు దర్శన రీతిగా వాస్తవంగా అనేక విషయాలు మర్మాలను దేవుడు తెలియజేస్తాడు. రేపు జరగబోయే చెబుతాడు. నువ్వు తెలుసుకోవాలా, ఎందుకంటే ఇతరులకు చెప్పాలి కదా. నువ్వు నాకు తెలిసినవి నేను వెంటనే చెబుతాను. నాకు దేవుడు బయలుపరిచినవి నేను ఎప్పుడు దాచుకోను. అది మంచినా చెడ్డానే నేను వెంటనే బయలుపరుస్తూ ఉంటాను. బయలుపరచబడాలి అంటే నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ముమ్మూరు కొట్టి మానినప్పుడు అతనికి ఏమొచ్చిందట? కోపం వచ్చిందట.
అతను కొడతానే ఉంటాడు అనుకున్నాడు ఇతను. కానీ 3 సార్లు కొట్టేటప్పటికి 3 వారాలు రెగ్యులర్గా దేవుడి సన్నిధికి వచ్చేటప్పటికి 1 వారం తప్పకుండా మానేవలసిందే చాలామంది. వారంలో 3 సార్లు జరిగితే 2 సార్లు వచ్చేటప్పటికి గొంతు నిండిపోతుందేమో, కడుపు నిండిపోతుందేమో. ఏ రోజు చెప్పిన వాక్యం ఆ రోజు సరిపెట్టుకోవడం కాదు. ఏమి దొరుకుతుందా, ఏమి లభిస్తుంది, ఏమి దేవుడు మాట్లాడబోతున్నాడు. నువ్వు ప్రతిరోజు బలాన్ని పొందాలి. నువ్వు వచ్చిన నాడల్లా దేవుడు నీకు బలంతో దేవుడిని నింపుతూ ఉన్నాడు. తన పరిశుద్ధాత్మ శక్తితో దేవుడిని నింపుతూ ఉన్నాడు. ఈ బలం పొందినప్పుడు నీకు అధికారం వస్తుంది. బలం ఉంటే అధికారం కూడా వస్తుంది. బలం ఉండాలి ముందు. మనిషికి అన్నిటికీ కావాల్సింది తెలుసా? మనిషికి బలం, ఆత్మబలం కావాలి, శారీరక బలం కావాలి, ఆర్థిక బలం కావాలి, కుటుంబ బలం కావాలి. బలమే కావాలా. బలం లేకపోతే ఎందుకు పనిచేయడవుడు? అన్ని విధాలుగా నువ్వు బలంగా ఉండాలి. ఏ బలం లేకపోయినా నీకు దేవుడిచ్చే బలం ఉంటే అన్ని బలాలు నువ్వు పొందగలవు. చెప్పండి కూడా స్తోత్రం చెప్పండి. డబ్బు బలం లేదా? పెంట కూపల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవు. గర్వమనకి గద్దెలు దింపి గనులనైనా మేపవగాలి. బలంగా ఉండాలి. బలం కావాలంటే తల్లి జాగ్రత్తగా వినండి అన్నమాట. నువ్వు దేవుడి సన్నిధికి రావడానికి ఎక్కడ లేని బలహీనత వచ్చేస్తుంది. నీవు లెమ్మో మరి ఇంకే. మరి వాక్యం చెప్పేది కూడా మీరే, నన్ను కూడా చెప్పనక్కర్లేదు, మీరు చెప్తున్నారు. బాగానే ఉంది, వెరీ గుడ్. ఒకసారి అనుకుంటాను ఇంక నేను చెప్పడం కూడా అనవసరం, పర్లేదు వాళ్ళు చెప్పుకుంటారేమో అనుకుంటున్నాను. లెమ్ము తేజరిల్లుము. తేజరిల్లాలా? ఆ మాట బాగా అర్థం చేసుకోండి. తేజరిల్లుతున్నారా మీరు? తేజస్తో తేజరిల్లుతున్నారా? అంటే తేజస్తో తేజరిల్లమనే కదా తేజరిల్లుమన్నాడు, వర్ధిల్లుమన్నాడు, లెమ్మన్నాడు. యెహోవా వెలుగు నీకు వచ్చి ఉన్నది. ఎందుకు నువ్వు లేగాలి? ఆయన వెలుగు వచ్చింది కాబట్టి. ఆయన వెలుగు నీ మీదకి వచ్చినప్పుడు నీ చీకటంతా పోగొట్టుకోవాలి. కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి, ట్యాప్లో. మరి ఈ ప్రాంతం తెలియదు. ఒక్కోసారి మేము ఉన్న ప్రాంతంలో వాటర్ రాదు, 10 రోజులైనా రాదు. వెజల్స్ అంటే పాత్రలు, బిందెలు అన్నీ కూడా తుప్పెట్టేస్తున్నాయి నీళ్ళు లేక. ఇప్పుడు ఆ నీళ్ళు వదిలినప్పుడు మున్సిపాలిటీ వారు వెంటనే ఏం చేసుకోవాలా? నీళ్ళు పట్టుకోవాలా. అలాగే దేవుడు తన వెలుగును వదులుతున్నప్పుడు ఏం చేయాలా? పొందుకోవాలా, దాచుకోవాలా, ప్రకాశించబడాలి. దేవుడు వాక్యములో మీరు తేజరిల్లడం అంటే ఏంటి? ప్రకాశించడమే. ఎందుకంటే లోకమునకు వెలుగు వచ్చి ఉంది. లోకమునకు వెలుగైన ప్రేమ, ఆయన మెథడ్ చెప్తున్నాడు. నేను వెళ్ళిపోతే నువ్వు బాధపడటం ఎందుకు? ఎవడైనా వెళ్ళిపోవలసిందే. నువ్వు ఒక బాణమై వేసాడు, అయిపోయింది, రక్షించబడ్డాడు, బాగానే ఉంది. మీరు రక్షించబడ్డారో బాగానే ఉంది. ప్రార్థన అనేది బాణమని తెలుసుకున్నారా? ఇప్పుడు ఏ శత్రువు మీ మీదకి వచ్చినా, ఏ ఆటంకం మీ మీదకి వచ్చినా,
ఏ అనారోగ్యం మీ మీదకి వచ్చినా, ఏ వైరస్ మీ బాడీలో ప్రవేశించినా, ఏ దుష్టాత్మ మిమ్మల్ని బాధ పెడుతున్నా ఇంట్లోకి ప్రవేశించి, మీరు వదవలసిన బాణాలు మీ దగ్గర ఉన్నాయి, మీరు వదలకపోతే పో. విల్లు ఉంది, విల్లే ఇల్లు, విల్లే ఇల్లు అనుకో. బాణం దేవుని వాక్యం, బాణం ప్రార్థన, బాణం పాట, బాణం అమ్మ స్తుతి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి స్తోత్ర గీతం. హల్లెలూయా, కమాన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్న కాక మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, హైదరాబాద్ నుంచి విజయవాడకి బస్సు వస్తుంది. ఎంతమందికి తెలుసు? నేను పేపర్ కానీ న్యూస్ కానీ చూడలేదు. హైదరాబాద్ నుండి విజయవాడకి బస్సు వస్తుంది. 5:15 సూర్యాపేట వచ్చింది. సూర్యాపేట ఈ స్పీడ్తో వస్తున్న బస్సు ఒక పెద్ద లారీని గుద్దేసింది. దాంట్లో ప్రత్యేకంగా 6 చచ్చిపోయారు. మన ఆంధ్ర వాళ్ళు 6 మెంబర్స్, దాంట్లో 5 ఆడవాళ్ళు, 5 కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్సే. నన్ను ఈనాడు పేపర్ తెరిచి చూస్తే ఏంటి ఇలా కథ అని చూస్తే, ఒక ఆవిడ ఒక బస్సుకి టికెట్ తీసుకుందట విజయవాడ రావడానికి. ఈవిడ వచ్చే లోపల బస్సు వెళ్ళిపోయింది, ముందు బస్సు. సరే కదా, ఒక ప్రైవేట్ బస్సు, ఎలక్ట్రిక్ బస్సు, బ్యాటరీ మీద నడిచే బస్సు. ఈ బస్సు ఉంది కదా, ఈయన బస్సు ఎక్కింది. ఆ బస్సులో ఒకటి తెచ్చిపోయింది. ఒక ఆవిడ, ఇంకొక అమ్మాయి, చిన్నోళ్ళే, 30, 35, 32, 33 అంటారు, 28, అందరూ అమ్మాయిలే, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇంకొక ఆవిడ చాలా కాలం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసింది, జాబ్ ఇంట్లో నుంచే జాబ్ చేసింది. వాళ్ళు పిల్లక రామ్మన్నారట. 2 రోజులు హైదరాబాద్ వెళ్ళి అక్కడ పనిచేసి మళ్ళా ఇంటికి వెళ్ళిపోదామని విజయవాడ బస్సు ఎక్కింది. యాక్సిడెంట్లో చచ్చిపోయింది. నేను పేపర్ పేరు చెప్తున్నాను, ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో చెప్తున్నాను. దేవుడు మనల్ని బతికించి ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. జీవంతో ఉంచాడు. బాణాలు వేయమంటున్నాడు. విసుకుంటే ఎలాగా? నేల మీద పడి నేలకేసి బాణాలు గుట్టు అన్నాడు. దావీదు రోజుకి 7+3 10 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. కష్టకాలంలో ప్రార్థన చేయాలి, దుఃఖ సమయంలో ప్రార్థన చేయాలి, సంతోషకరమైన సమయంలో కూడా ప్రార్థన చేయాలి. మీ సమయంలో ఎక్కువ భాగం ప్రార్థనలో మీరు కేటాయించాలి. మీరు దేవుడి సన్నిధికి కేటాయించడంతో సరిపోదు. ఇక్కడ కేవలం మందిరానికి వచ్చి కూర్చుని వెళ్ళిపోవడంతో సరిపెట్టుకోవద్దు. అది దేవుడికి కోపం తీసుకొస్తుంది. నేల మీద పడి దేవుడికే మొరబెట్టు. భూమి ఆయన పాదపీఠం. సింహాసనాసీనుడు, ఆకాశాన్ని సింహాసనంగా చేసుకుని పరిపాలిస్తున్న దేవుడు, చక్రవర్తి, సర్వలోకమైన సృష్టి, యెహోవా షమ్మా, యెహోవా నిస్సే, యెహోవా ఈరే, యెహోవా రఫా ఇత్యాది పేర్లు కలిగినటువంటి దేవుడు. ఆయన పిలువు. నీ తలుపు తెరు, ఆయన తలుపు తెరమని చెప్పు, ఆయన తలుపును కొట్టు. కష్టకాలం దుఃఖ సమయం వేధించగా
ప్రాణతులే నన్ను విడచి. అలా చూసినా కూడా నువ్వు ప్రార్థన చేయు. ఎవరైనా మనకు కావాల్సిన వాళ్ళు మనం విడిచిపెట్టి వెళ్తే మనం బాధపడుతున్నాం, కానీ వాళ్ళని దేవుడికి అప్పచెప్పాలి. హల్లెలూయా. నిన్ను బాధించిన వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలా. సంఘాన్ని బాధిస్తున్న వారి గురించి ప్రార్థన చేయాలి. సంఘం అంటే ఇది ఒకటే కాదు. సంఘం అంటే దేవుని సంఘం, సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాను. సంఘాన్ని హింసిస్తున్నారా లేదా? ప్రతి చోట చెప్పండి. మరి హింసిస్తున్నప్పుడు వారి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? బట్టలు విప్పించి నడిపిస్తున్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారా? కొంచెమైనా ఆలోచించాలి కదా తల్లి. మీరు మనం సరిగ్గా ఉంటే సరిపోతుందా? మనం నిశ్శబ్దంగా ఉంటే సరిపోతుందా? దేవుడిచ్చిన సమయం మీరు ధనం ఇవ్వకపోయినా పర్లేదు, తర్వాత సంగతి. ఇచ్చిన సమయాన్ని ఆయన కొరకు ఉపయోగిస్తే ఆ సమయం నీకు ధనంగా మారుతుంది. హల్లెలూయా. ఆ సమయాన్ని దేవుడు నీకు సమస్తమైన ఆశీర్వాదాలుగా మార్చగలడు. అన్నిటికంటే గొప్పది ధనం కాదు, సమయం. ఏ సమయం? దేవుడు మనకిచ్చిన సమయం. నీ ఆయుష్, నీకు ఇచ్చిన ఆరోగ్యం. ఉన్న ఆరోగ్యంతో ప్రార్థన చేయి. నేల మీద పడు, మోకాళ్ళుండు. ఇశ్రాయేలు కొరకు సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు కొరకు మోషే ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు కొరకు నెహెమ్యా ప్రార్థన చేశాడు. యూదుల కొరకు ఎస్తేరమ్మ ప్రార్థన చేసింది. అన్యుల కొరకు అపోస్తలులు అందరూ ప్రార్థన చేశారు. మానవులందరి కొరకు యేసయ్య ప్రార్థన చేస్తా ఉన్నాడు, చేశారు. ప్రార్థన బాణం అంటే ఏమిటి? ప్రార్థన. కనీసం 5-6 సార్లైనా కొడతావేమో అని ఇండైరెక్ట్గా మనకు ఒక సందేశం దేవుడు పంపిస్తున్నాడు. అంటే రోజుకి కనీసం మనము ఎన్నిసార్లు చేయాలి అమ్మా? 5 నిమిషాలు కూడా చెయ్యి. 5 నిమిషాలు. సిగ్గుచేటు. పేరుకు మట్టిగా జీవించుతున్నావు కానీ నువ్వు వృద్ధుడు. నీ కిటికీ అనే తలుపును తెరవలేదు, నువ్వు బాణం వదులుతులేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎంతమంది మీ హృదయం అనే తలుపు కిటికీ తెరిచి ఇప్పుడు నుండి బాణాలు వేయడానికి సిద్ధపడతారు? నువ్వు బాణం వేస్తే, ఎన్నిసార్లు బాణం వేస్తే అన్నిసార్లు నువ్వు నగ్గుండేవాడివి. నువ్వు 3 సార్లే నేలకేసి బాణం వేసావు కాబట్టి 3 సార్లే నువ్వు నగ్గుతావు. 4వసారి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటో చెప్పనండి. మీరు ముట్టుకున్నదంతా బంగారం కూడా మట్టి అయిపోతుంది. అయిపోయింది ఆల్రెడీ. విచారించొద్దు, ఎలా చెప్పాను, ఫ్యాక్ట్ చెప్తున్నాను. అంటే దేవుడిచ్చిన సమయం, మీకు అవకాశాలు మీరు విడిచిపెట్టేసుకున్నారు, సరిగ్గా వాడుకోవట్లేదు. సరే, ఈరోజు నుండి మీలో ఎంతమంది ఇక నుండి నా సమయాన్ని, దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని నేను వాడుకుంటాను, సద్వినియోగపరుచుకుంటాను. సమయము లేదు. హల్లెలూయా. సమయం లేదు, సమయం లేదు. నో టైం. ఇక పావు గంటలో అరగంటలో దిగిపోవాలా సూర్యాపేట నుంచి. పూర్వ గంటలో దిగిపోవాలి బస్సులు. ఏకంగా 6 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా, ఇది చాలా షాకింగ్ న్యూస్, నా హృదయాన్ని చాలా బాధించిందని ఆయన కూడా సందేశాన్ని పంపించారు. వాళ్ళకి కావాల్సిన సహాయం అందించండి అని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన సందేశం పంపించారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ఒక యాక్షన్ తీసుకుని వాళ్ళకి తగినటువంటి చర్యలు, సహాయం అందించాలని. నిన్న కాకుండా మొన్నటి రోజున కూడా అలాగే ఒకటి జరిగింది. అతని పేరు పుట్ట రాహుల్, వయసు 31. అమెరికాలో ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. అక్కడే PhD చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తన కారు మీద 2 వ్యక్తులను, తన ఫ్రెండ్స్ని పట్టుకుని, మామూలు స్పీడ్గా వెళ్తున్నట్టుగా కూడా లేదు, వెళ్తున్నారట కారు మీద. వెళ్తుంటే ఈ కారు చెట్టును బలంగా గుద్దేసిందంట. మిగతా 2 ఏమయ్యారో తెలీదు, అతను మాత్రం చచ్చిపోయాడు.
వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా బాధపడిపోతున్నారు. మా కుర్రవాడి యొక్క మరి ఆ యొక్క బాడీని తిరిగి క్షేమంగా మా ఇంటికి పంపించండి ఎలాగోలాగని ప్రభుత్వాన్ని వాళ్ళు వేడుకుంటున్నారు. పేపర్లో ఒక పేపర్ అంతా కూడా మరణాలే మొత్తం. దేవుడు మనల్ని కాస్తున్నాడు, నీ పిల్లల్ని కూడా దేవుడు కాస్తున్నాడు. వాళ్ళు వెళ్ళిన ప్రాంతాల్లో దేవుడు తన దూతలు పెట్టాడు. నువ్వు బాణం సరిగ్గా వేయపోయినా సరే, కనీసం ఇప్పుడైనా నువ్వు బాణం వేయడం మొదలు పెట్టకపోతే నువ్వు ఓడిపోతావు అని ఇండైరెక్ట్గా దేవుడు మనతో సందేశం చెప్తున్నాడు. ఎంతమంది మీరు బాణం వేయడం ప్రారంభిస్తారు? నలిగిపోతున్నటువంటి దేవుని క్రైస్తవ ప్రపంచం కొరకు బాణాలు వేస్తారు. హింసపడుతున్నటువంటి క్రైస్తవ లోకం కొరకు ప్రార్థన చేస్తారు. చేతులు పైకెత్తి 2 చేతులు సాధ్యమైతే. సంఘం అంటే ఏదో సంతలాగా ప్రవర్తించే వారి కొరకు మీలో ఎంతమంది బలంగా ప్రార్థన చేస్తారు? ఇది నా సంఘం, ఇది నా సంఘం కాదు, ఇది నీ సంఘం అని నువ్వు అనుకుని ఒక్కసారి లీనమవ్వాలి. ఇది నీ సంఘం కాదా? నిన్ను దేవుడు కొనుక్కుని రక్షణ నీకు అనుగ్రహించిన సంఘం, నిన్ను బలపరుచిన సంఘం కాదా చెప్పు ఒక్కసారి. ప్రతిరోజు నువ్వు వచ్చినప్పుడల్లా నీ పాపాలు కడగడానికి దేవుడు ఇక్కడ రక్తాన్ని చెందిస్తున్నటువంటి సంఘం కాదా? నిన్ను ప్రేమతో పిలుస్తున్నటువంటి సంఘం కాదా? ఎన్నిసార్లు గద్దించినా కూడా మనం లోపడకపోయినా కూడా మరలా నా బిడ్డలు నా మాట వింటారు, నా గొర్రెలు నా స్వరం వింటారని తన గాయపడిన హస్తంతో నిన్ను పిలుస్తున్నటువంటి సంఘం కాదా? ఇది నీ సంఘం కాదా? దేవుని బిడ్డ, నీ సంఘం బాగుండాలి. దేవుని సంఘం బాగుంటే నువ్వు బాగుంటావని తెలుసుకోవాలి. దేవుని సంఘాన్ని బలపరచాలి, నీ కుటుంబాన్ని బలపరుచుకోవాలి. ఖచ్చితంగా నీ కుటుంబం కూడా మాకు అవసరమే. ఈ సంఘంలో నీ కుటుంబం కూడా పాలుభాగస్తులు అవ్వాలి. ఈ యొక్క వీధిలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుడి యొక్క వాక్యాన్ని వారు మరి తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి. అని నువ్వు ప్రార్థనా బాణం వేయకపోతే ఎట్లాగా? ఏదో నీ ఇంట్లో ఉన్న సమస్యలు మాత్రమే దాని గురించి ఏడుస్తున్నావు కదా, నీ సమస్యలతో ఏడుస్తున్నావు. కానీ దేవుడు లోకంలో ఉన్న వారందరి సమస్యల కొరకు తండ్రి దగ్గర మొరపెడతా ఉన్నాడు. ఆదరణ కలిగించో ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకం మీదలోకి వదిలి ఉంటున్నాడు. ఆ ఆదరణాత్మ నీకు ఆదరణ కలిగిస్తుంది. నువ్వు పడిపోయినప్పుడల్లా నిన్ను లేపుతూ కృంగి ఉన్న వారిని లేవదీయును.